మాబూవలి. ఏ ఊరు? ఈ ఊరేనా? ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఇలా వ్యాపారం? సంవత్సరం చేస్తున్నారా? సో మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? మాకేం లేదు సమస్య, అన్నీ బాగానే ఉన్నాయి. ఊర్లో అన్నీ బాగానే ఉన్నాయి. ఈసారి ఎవరు వస్తే బాగుంటుందని? మాకేమో శంకరావు వస్తారు. అసలు అంతకుముందు ఉన్న పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడున్న పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. ఎందుకని? మాకు అన్ని పథకాలు అన్నీ బాగా వచ్చినాయి. అమ్మఒడి మాకు అసలు నాకే 3 లక్షలు వచ్చినాయి. అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? ఏ ఊరండి? ఉంగుటూరా? మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం సంవత్సరం అండి, సంవత్సరం నేను చూస్తే తిరిగి చేస్తారా మనకి చేస్తారు. సరే, సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలని చేస్తున్నారు కదా, సంక్షేమ పథకాలు, విద్యా దీవెన, అమ్మ ఒడి అని, అలాంటివి మీకు అందుతున్నాయా? ఈసారి ఎవరిని గెలిపిస్తారు? జగన్. ఎందుకని? జగన్ అంటే ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. అది తాళేపల్లి. నేను ఉంగుటూరు అల్లుడిని. లేదంటే ఉంగుటూరులో వచ్చేటప్పటికి పారిశుద్ధ్య సమస్య, డ్రైనేజీ, సైడ్ డ్రైనేజీ, వాటర్ పారుదల అనేది లేదు. విపరీతమైన దోమలు ఏంది, అందవిహారంగా డ్రైనేజ్ కాలువ నిండిపోయి మురుగు పెట్టి ఉంటాయి. అది మెయిన్ ప్రాబ్లం అయితే ఒకటి. ఏంటంటే జగనన్న పరిపాలన అనేది క్రమబద్ధీకరణ బాగానే ఉంది కాదని అన్నాం. ఏంది, సో నెక్స్ట్ కూడా జగన్ సీఎం కావాలని మా ఆకాంక్ష. అంటే ఇప్పుడే మీరు చెప్తున్నారు కదా ఉంగుటూరులోనే చాలా సమస్యలు ఉన్నాయని, మరి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు వాటిని నియంత్రించలేదా? అది ఇది నా ఊరు కాదు కాబట్టి నా దృష్టిలో లేదు. సో నా ఊరే నా దృష్టిలో ఉంటే నేను ఎమ్మెల్యే దృష్టి నేను తీసుకుపోయాను, మా ఊరు ఎమ్మెల్యే దృష్టి నేను తీసుకుపోయాను. ఇక్కడ వేరే రాజకీయం నాకైతే తెలియదు కాబట్టి మనం పట్టించుకోవాలి, ఎక్కడ వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడ స్థానికులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. మరి ఎవరిని గెలిపిస్తారు? జగనన్నే.